హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వచ్చేసి అటుకులతో లడ్డూ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా తొందర అయిపోయింది అనమాట. మా అమ్మాయి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టిస్తుంటాను అప్పుడప్పుడు. అది ఇందుకోసం అనేసి 1.5 కప్పు అటుకుల్ని వేయించుకున్నాను. తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి కూడా కట్ చేసి చిన్నగా వేయించుకున్నాను అనమాట. అంటే అటుకులు ఎండు కొబ్బరి రెండు కలిసి 2 కప్స్ ఉండేలా వేసుకున్నాను అనమాట. ముందుగా అటుకుల్ని మిక్సీ పట్టుకొని సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను. సేమ్ మిక్సీ జార్ లోకే వేయించిన ఎండు కొబ్బరి ఒక 2 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సేమ్ అందులోకే ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని అలాగే 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని మొత్తం అంతా మెత్తగా కలిసేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మొత్తం పొడిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఇక ఫైనల్గా డ్రై ఫ్రూట్స్, ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని కలిపేసుకోవాలన్నమాట. మీకు లడ్డూలు అవసరం లేదంటే అచ్చంగా ఇలాగే పొడిని ఒక గిన్నెలో వేసుకొని స్పూన్తో అయినా తినేసేయచ్చు. లేదు లడ్డూలు కావాలి అంటే ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకోవాలన్నమాట. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువే పట్టుద్ది. ఎలా తిన్నా సరే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఇలా పిల్లలకి ఇవ్వాలి అన్నా, స్నాక్స్ బాక్స్లో పెట్టేయాలన్నా సరే ఇలా లడ్డూలు చేసుకోవాలి. మధ్య మధ్యలో మాత్రం నెయ్యి కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి, లేకపోతే లడ్డూలు రావన్నమాట. నెయ్యి ఎంత పడితే అంత టేస్టీ ఉంటాయి ఈ లడ్డూలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఇవి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.